దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపున శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితముగాను సంతోషముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను. మరి మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై దేవునిలో మీరు ఎదుగుతున్నటువంటి ఆ ఒక సంతోషకరమైనటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నిమిత్తమై కూడా మేము ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ అవసరతల నిమిత్తమై, మీ పరిస్థితుల నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ చక్కబరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక. ఆమెన్. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై పరిశుద్ధ లేఖన భాగములలో నుండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. దయచేసి ఆలకించండి. యెహోవానైన నేను మార్పు లేని వాడను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యెహోవానైన నేను మార్పు లేని వాడను అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి యెహోవా దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మనకు కనబడుతున్నటువంటి యెహోవా దేవుడు క్రొత్త నిబంధనలోకి రాగానే యేసుక్రీస్తు ప్రభువారిగా రూపాంతరము చెంది కుమారుడుగా ఈ భూలోకం మీదకి ఆయన అడుగుపెట్టి కుమారుడుగా ఆయన తన్ను తాను జనులకు కనపరుచుకొని అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ భవిష్యత్ కాలాల్లో ముందుకు కొనసాగిపోతున్నాం. ఎందుకంటే ఆయన నామం పేరిటలో బాప్తిస్మము పొంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము పేరిటలో బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మను మనము మనలోనికి ఆహ్వానించి మన జీవిత శైలిని మార్చుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ బ్రతుకుతుంటూ వస్తుంటున్నప్పుడు ఆ ముందు ప్రేమించినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైతే ఉన్నారో, నిన్ను మరణాన్ని నుండి తప్పించిన దేవుడు ఎవరైతే ఉన్నారో, నిన్ను శాపాల నుండి తప్పించిన దేవుడు ఎవరైతే ఉన్నారో, ఆ దేవుడు మారిపోయాడు, ఆ దేవుడు లేడు, ఆ దేవుడు శక్తి తగ్గిపోయింది, ఆ దేవుడు అప్పట్లాగా నన్ను ప్రేమించట్లేదు, ఆ దేవుడు అప్పట్లాగా నా కన్నీరుని చూడట్లేదు, ఆ దేవుడు అప్పట్లాగా నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవట్లేదు అని నీ హృదయంలో మెదిలే మాటల నిమిత్తమై దేవుడు ఈ దినాన నిన్ను సందర్శిస్తున్నాడు వాక్యం ద్వారా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము చేసినటువంటి ఒక చిన్న పొరపాటును బట్టి, హాగరుతో ఆయన చేసినటువంటి తప్పిదము నిమిత్తమై ఇష్మాయేలు హాగరు గర్భం నుండి బయటికి వచ్చిన తరువాత ఆ చిన్నవాడు మరణమునికి పాత్రుడు అవుతుంటున్నప్పుడు, మరణానికి సమీపిస్తుంటున్నప్పుడు, దప్పికతో మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అబ్రహాము గమనించలేదు హాగర్ని, ఇదిగో శారాయమ్మ గమనించలేదు హాగర్ని. కానీ ఏ దేవుడైతే అబ్రహాముని తన స్వకీయ జనము దగ్గర నుండి వేరుపరిచాడో, ఏ దేవుడైతే అబ్రహాముని పిలిచాడో, ఆ దేవుడు మాత్రం హాగరుని ఎండిన ఎడారిలో పేరు పెట్టి పిలిచినవాడు. అందుకే ఆ హాగరు విశ్వసించి దేవునికి పెట్టినటువంటి పేరు ఏంటి అని అంటే, నీవు చూచుచున్న దేవుడవు అని. ఈ దినాన ఈ వాక్యాన్ని నువ్వు వినడానికే దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. ఏదో నీవు ఆటోమేటిక్గా యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నావేమో, ఏదో నీ కాలక్షేపం నిమిత్తమై నీ మనసుకు ప్రశాంతత కలగాలని, లేకపోతే నీ మైండ్ రిలాక్సేషన్ అవ్వాలని చెప్పి యూట్యూబ్ చూస్తున్నావేమో, నాకైతే తెలియదు. కానీ దేవుడు నీ మదిలో మెదిలిన ఆలోచన నిమిత్తమై నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పాత నిబంధన కాలాల్లో హాగరును గమనించినటువంటి దేవుడు ఈ క్రొత్త నిబంధన కాలాల్లో కృపా గడియలలో నిన్ను మర్చిపోతాడా, నిన్ను విడిచిపెడతాడన్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే క్రొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది. ఎవరైతే క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత, ఇదిగో ఆయన నామం పేరిట బాప్తిస్మము పొందిన తరువాత, ఆయన నామములో మనము కడగబడి పవిత్రపరిచిన తరువాత, దుష్టుడు మనల్ని అంటకుండా ఉండడానికి ఆయన మనకు తోడుగా ఉంటాడన్నటువంటి వాగ్దానము మీరు గుర్తు చేసుకోవాలని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత ప్రేమిస్తున్నారో సిలువను చూచినప్పుడు నీకు అర్థమవుతుంది. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో మనుషులు నిన్ను ద్వేషించినప్పుడు నీకు అర్థమవుతుంది.
అదేంటండి, మనుషులు ద్వేషిస్తే దేవుని ప్రేమ తెలియడం ఏంటి అని అంటే, లోక ప్రేమ నీకు తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని అనుగ్రహిస్తుంది, కానీ ఒక దినాన అది నీ హృదయాన్ని కబళించేటువంటి స్థితిలో నిన్ను నిలబెడుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులను ప్రేమించాడు, శిష్యుల్ని ఒక మంచి స్థితిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేశాడు, అందరినీ స్వస్థపరిచాడు, లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమించాడు. కానీ ఆ లోకం ఆయన్ని మరణానికి అప్పచెప్పింది, ఆ లోకం ఆయన్ని పిడిగుద్దులకు అప్పచెప్పింది. ఆ లోకము ఏ పాపము చేయనటువంటి ఆ మానవుడిని లోపలికి మరణానికి అప్పచెప్తూ ఒక బందిపోటు దొంగని వెలుపలికి తీసుకొచ్చేటువంటి క్రూరమైనటువంటి స్వభావానికి మనుషులను గురి చేసింది. ఈ దినాన నీ పక్షాన కూడా అదే జరుగుతుందేమో. నువ్వు చేయనటువంటి తప్పుల నిమిత్తమై నీ హృదయము చలించిపోయేటువంటి స్థితిలోకి, లోపల నాటబడినటువంటి నీ ప్రేమ ఏదైతే ఉందో, మనుషుల మీద నీకున్నటువంటి ఆప్యాయత ఏదైతే ఉందో అది చచ్చిపోయేటువంటి స్థితిలోకి మనుషులను లాగేస్తుండొచ్చు. అందరూ నీకున్నా ఎవరో లేనటువంటి స్థితిలో నువ్వు నిలబడి ఉండొచ్చు, లేదా నీకు నిజంగానే ఎవరో లేకుండా అయినా ఉండొచ్చు. కానీ ఈ మాట దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఆయన మార్పు లేని దేవుడు, మాట ఇస్తే నెరవేర్చే దేవుడు, మారని వాగ్దానాలని నీ మీద స్థిరపరిచేటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో కార్యము చేయడానికి ఆయన ఎందుకు వెనుక తీస్తున్నాడో తెలుసా? ఆయన ఇంకా ఎందుకు ఆగి చూస్తున్నాడో తెలుసా? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నువ్వు నమ్మకం ఉంచుతావా లేదా అని. మనుషులు మనకు సహాయం చేస్తారన్నప్పుడు, మనల్ని మన పరిస్థితుల్లో ఉండి వాళ్ళు బయటకు తీసుకొస్తారని వాళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళని నమ్మినంత రీతిగా మన కోసం ప్రాణం పెట్టిన దేవుని మనం నమ్మలేం కదా. అదే మన జీవితంలో కార్యాలు చూడకపోవడానికి కలిగినటువంటి బలహీనమైనటువంటి కారణాలవే, మనల్ని బలహీనపరిచేటువంటి కారణాలవే. ప్రియ సహోదరి సహోదరుడా, మార్పు లేని దేవుడు నీ పక్షాన్ని దినా నుండి నీకు విజయాన్ని అనుగ్రహించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నావు. నీ హృదయంలో రేగినటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఈ దినాన ప్రభుతో నీవు గనక మనవి చేసుకోగలిగితే, ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడిని విడిపించి నిన్ను గొప్ప చేసి నడిపించి భద్రపరిచి కాపాడాలని ప్రయత్నం చేస్తుండగా ప్రభువుకు లొంగిపోదాం. ప్రభు సహాయంతో లోకాన్ని జయిస్తూ, లోకంలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా మార్చిన దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోదాం. రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజాని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభా, గడిచిన రాత్రి కాలము నుండి ప్రభానైనా ఈ ఉదయకాల సమయం మమ్మల్ని కాపాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటూ హృదయంలో కలుగుతున్నటువంటి బాధల నిమిత్తమై కన్నీరు కారుస్తున్నారో ప్రభా, ఆ పరిస్థితులన్నిటి నుండి నీ బిడ్డలకి సంపూర్ణమైన ఉపశమనాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. వారికున్నటువంటి కష్టముల నుండి, ఆర్థిక బాధల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, ఉద్యోగ లేమి నుండి ప్రభానైనా గర్భఫలము లేనటువంటి స్థితిలో నుండి, విడిపోయినటువంటి స్థితిలో నుండి బిడ్డల్ని బయటకు తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. ఏదైతే ఆ బిడ్డల జీవితంలో కొదువుగా ఉందో, నజరేయుడైనటువంటి యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ఆ బిడ్డల జీవితంలో సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నలిగిపోయి, విరిగిపోయి విసిగిపోయి ప్రభానైనా ఇదిగో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో, అయోమయ స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డల కన్నీరుని నీవు నాట్యముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఏ మనస్సు అయితే ప్రభానైనా నీ మీద ఆనుకోవాలని ఆశపడి ఉందో, ప్రభానైనా నీ చిత్తాన్ని తెలుసుకుని నీకు అనుగుణంగా నడవాలని ఆశపడుతుందో, ఆ మనసును నీ ప్రభానైనా ఇదిగో నీ వెంకను ఉన్నత స్థాయిలో నిలబెట్టి గొప్ప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డే జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలను, దీవెనలు కుమరించండి. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న మా ప్రియ బిడ్డలు ఉన్నట్లయితే ప్రవణ బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆయన ఆ బిడ్డలకి ప్రభానైనా ఆ పరీక్ష ప్రభానైనా సెంటర్కి వెళ్ళినప్పుడు, పరీక్ష హాల్లో ఆ బిడ్డలు కూర్చున్నప్పుడు ప్రభాన జ్ఞానము కొద్దుగా ఉన్న బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించండి. సులభతరంగా ప్రభాన పరీక్షని ప్రభాన రాయగలిగేటువంటి వాతావరణాన్ని ప్రభాన ఆ బిడ్డల చుట్టూ నీవు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీ సన్నిధి లేనిది ఆ బిడ్డల్ని ఎక్కడికి పోనీయకుండా, ఈ ఎండ తీవ్రతలకు, ఈ ప్రవణ వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులకి ఎటువంటి బిడ్డలకి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు కలగకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అది చదువు నిమిత్తమే కాదు ప్రభా, ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్షలైనను,
బిడ్డలకి ప్రభావాన్ని తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ బిడ్డలు కోరుకునేటువంటి ఉద్యోగాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కోర్టు కేసులో అన్యాయమైనటువంటి తీర్పు చేత అవమానాన్ని ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డలకి కూడా న్యాయమైనటువంటి తీర్పుని సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రభావనైనా ప్రయాణ మార్గాల ముందు బయలుదేరి వెళ్తున్నారో సురక్షితమైన ప్రయాణ మార్గాలను అనుగ్రహించండి. ఉద్యోగలేమిలో ఉండే బిడ్డలని విడిపించి మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ విదేశాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నీ సంరక్షణ అనుగ్రహించండి. విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డలు కూడా నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రేమలు ప్రభావ భర్త ప్రేమ కానీ తల్లిదండ్రుల ప్రేమ కానీ బిడ్డల ప్రేమ కానీ నోచుకోలేనటువంటి స్థితిలో భయంకరమైనటువంటి స్థితిలో ప్రభావ కుమిలిపోతున్నటువంటి వారికి నీవే తోడు నీరుగా నడిపించి కాపాడండి. ఎంతమంది అయితే ప్రభావ నీ సేవకు రావాలని ఆశపడి ప్రభావనైనా ఇదిగో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి బిడ్డలు కూడా నీవే సమయోచితమైనటువంటి ఆలోచనలు అనుగ్రహించి నీ కోసం బహుబలముగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవులతో ప్రతి బిడ్డలు నింపి నడిపించండి. వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడ్డలకి సాటి అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక. జీవితంలో సెటిల్మెంట్స్ కోసం అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న యవన బిడ్డలు యవన ప్రవణ పురుషులు స్త్రీలు ప్రవణ ఆ బిడ్డల నిమిత్తమై రోధిస్తున్నటువంటి తల్లిదండ్రులు ప్రార్థనని ఆలకించి బిడ్డలను ఉన్నత స్థితిలో ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తమైనటువంటి దీవెనలతో నింపి నడిపించి భద్రపరిచి కాపాడమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.